హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వాహన తయారీదారులు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లను తయారు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేస్తుంది అని నితిన్ గడ్కరీ తెలిపారు. సుప్రీంకోర్టు అనుమతి తర్వాత అన్ని వాహన తయారీదారులు ఫ్లెక్సీ ఇంజన్లను తయారు చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో దేశ రాజధానిని గాలి, నీరు, శబ్ద కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. మేము అన్ని వాహన తయారీదారులకు ఫ్లెక్స్ ఇంధన ఇంజన్లను తయారు చేయడాన్ని తప్పనిసరి చేయబోతున్నాం అని రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి తెలిపారు. చాలా ఆటోమొబైల్ కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ల వాహనాలను తయారు చేస్తున్న బ్రెజిల్, కెనడా మరియు యుఎస్ఏ యొక్క ఉదాహరణలను మంత్రి ఉదహరించారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించాం. మాకు సుప్రీంకోర్టు అనుమతి లభించిన తర్వాత వాహన తయారీదారులందరూ ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్లను తయారు చేయడాన్ని మేము తప్పనిసరి చేస్తాము అని గురువారం PHDCCI వార్షిక సెషన్లో గడ్కరీ తన ప్రసంగంలో తెలిపారు. ఫ్లెక్స్ ఇంధనం లేదా సౌకర్యవంతమైన ఇంధనం గ్యాసోలిన్ మరియు మిథనాల్ లేదా ఇథనాల్ కలయికతో తయారు చేయబడిన ప్రత్యామ్నాయ ఇంధనం. ఇథనాల్ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, 450 కంపెనీలు దీన్ని తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని గడ్కరీ తెలిపారు. సైన్యం డీజిల్ ఇంజిన్ వాహనాల వినియోగాన్ని కూడా నిషేధించాలని, LNG, CNG మరియు ఇథనాల్తో నడిచే ట్రక్కులను ఉపయోగించాలని ఆయన సూచించారు. పెట్రోల్, డీజిల్ కంటే ఇథనాల్ చాలా చౌకగా ఉందని మంత్రి దృష్టికి తెచ్చారు. రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి 60,000 కోట్లు వెచ్చించామని గడ్కరీ చెప్పారు. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా ఈ ప్రయత్నం దోహదపడింది. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం దేశాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయని, రానున్న 3 ఏళ్లలో ఢిల్లీని వాయు, నీరు, ధ్వని కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అన్ని కంటైనర్ డిపోలు మరియు 1700 గోడౌన్లను ఢిల్లీ నుంచి తరలించే ప్రతిపాదనపై రహదారి మంత్రిత్వ శాఖ పనిచేస్తోందని గడ్కరీ చెప్పారు. రాబోయే 15 రోజుల్లో మేము ఆ ప్రతిపాదనను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీతో చర్చిస్తాము అని ఆయన చెప్పారు. రోడ్డు మంత్రిత్వ శాఖ 1,00,000 కోట్లతో లాజిస్టిక్ పార్కులను కూడా నిర్మిస్తోందని గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో ప్రజా రవాణా అవసరాల కోసం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడపాలని కేజ్రీవాల్కు తన సూచనను అందించినట్లు మంత్రి తెలిపారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.